ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో జనాభా ఎలాగా ఆరంభమైంది? ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైన లెక్కింపమని చెప్పి నీ సంతానం అలాగునుండునని చెప్పాను. ఆమె అబ్రహాముకి సారాకి 100 ఏళ్ళ వరకు పిల్లలు లేరు. అయితే దేవుడు మరి వాళ్ళ చింతను చూసి ఒకసారి వెళ్ళి అబ్రహాంని చాలా బలపరుస్తాడు. ఎలా అంటే వాగ్దానం ఇస్తాడు, చూడు ఆకాశం వైపు చూసి అక్కడ ఎన్ని నక్షత్రాలు నువ్వు లెక్కింపగలవో అంతకన్నా ఎక్కువగా నేను ఈ జనాభాని నీ యొక్క సంతతిని తయారు చేస్తాను. అయితే పాపం అబ్రహాం ఆ వాగ్దానాన్ని పట్టుకుని చాలా బలపడతాడు, చాలా ఆలోచిస్తాడు, చాలా ప్రార్థిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు కదా అని. మరి అబ్రహాం నుంచి వచ్చిన మరి ఆ సంతతిలో ప్రముఖుడైన వాళ్ళు ఎవరు అంటే యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి మరి మనందరినీ ఆయన సొంత కుమార్తెలుగా చేసుకున్నారు. అంటే దీని అర్థం ఆకాశం వైపు చూసినప్పుడు లోకానుసారంగానే ఇంతమంది జనాభా, ఇంతమంది దేవుని పిల్లలుగా మరి ఎలా వచ్చారంటే కేవలం ఆయన వాగ్దానం వల్ల. దేవుడు ఎంతో మరి మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే ఆయన కేవలం ఒక మాట సెలవేయంగానే అన్నీ ఏర్పడ్డాయి. భూమి, ఆకాశం, జంతువులు ప్రతిదాన్ని తన నోటితో అనగానే మాట ద్వారా అన్నీ ఏర్పడ్డాయి. కానీ మనల్ని మట్టుగాని స్వరూపంలో తయారు చేసి మనల్ని బలపరచడానికి ఆయన మనకు సమీపంగా ఉండి మనల్ని వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరుస్తాడు. ఈరోజు మరి మనం ఇలా ఉన్నాము అంటే ఆయన వాగ్దానం వల్ల ఉన్నాము. ఆయన వాగ్దానం వల్ల మనం బతికున్నాము. ఆయన వాగ్దానం పుత్రుల్లాగా పుత్రికల్లాగా